మూవ్ ఆన్ టు మనవూరు మన వార్తలు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు మంత్రి. గోదావరి వరదల నేపథ్యంలో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలపై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కొత్తగూడెం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్ తో కలిసి తుమ్మల నాగేశ్వరరావు కీలక సూచనలు చేశారు. వరదల సమయంలో తీసుకునే చర్యలు ఎలా ఉన్నాయని అధికారులతో చర్చించారు. ముఖ్యంగా వ్యవసాయ, ఆరోగ్య, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, పంచాయతీ శాఖల అధికారులు చురుకుగా పనిచేయాలని సూచించారు మంత్రి తుమ్మల. 1986లో గోదావరి వరదల సమయంలో జిల్లా యంత్రాంగం ఏ విధంగా పనిచేసిందో అదే రీతిలో రానున్న కాలంలో పనిచేయాలని గుర్తు చేశారు. భద్రాచలం, బోరకంపాడు నియోజకవర్గాల్లో వర్షాకాలంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం కోసం జిల్లా శాసనసభ్యులతోటి, జిల్లా అధికార యంత్రాంగంతో అన్ని డిపార్ట్మెంట్లని అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ యొక్క ఏర్పాట్లో అన్ని డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి అందరికీ ఇరిగేషన్ కావచ్చు, R&B కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీస్, రెవెన్యూ, మెడికల్ అన్ని డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి అందరినీ సంసిద్ధంగా ఉండమని చెప్పాం. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని ప్రజా నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఎక్కడా జరగకుండా పంట నష్టంతో సహా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది అధికార యంత్రాంగాన్ని. రాష్ట్రంలో రైతులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 30న రైతు ఆశీర్వాద సభకు వస్తున్నారని, ముందు రైతుల సమస్యలు తీర్చి తర్వాత ఆశీర్వాద సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు భాగం హనుమంతరావు. ఇక అన్నదాతలందరికీ ఒకేసారి రైతు బంధు ఇవ్వాలని కోరారు. రేపు 30వ తారీఖు జరిగేటువంటి సభలో దీని మీద స్పష్టమైనటువంటి సీతారామ ప్రాజెక్టు మీద ఎప్పట్లోగా పూర్తి చేస్తారు, నిధుల కేటాయింపుకు సంబంధించి స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఇది రైతు ఆశీర్వాద సభ అంటున్నారు. రైతు భరోసాకు సంబంధించి రైతాంగం చాలా అసంతృప్తితో ఉన్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా రైతాంగంలో అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి ఆగ్రహంగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఆగ్రహంగా మారితే గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పోతుందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలోని రైతాంగం సాగునీరు అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతుందన్నారు. లోయర్ మానేరు డ్యాంలో నీటి మట్టం తగ్గడంతో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు వెంటనే ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలోనే లోయర్ మానేరు డ్యాంలో బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, హాకీలాడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. వెంటనే మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆందోళన చేపడుతుందన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కీలక సమయాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను మరిచి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీరపల్లి శంకర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్డీఓ కార్యాలయాన్ని వీరపల్లి శంకర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పలువురు సిబ్బంది గైహాజరు అవడం ఎమ్మెల్యే గమనించారు. కార్యాలయంలో ఉద్యోగుల హాజరు పరిస్థితిని పరిశీలించిన ఆయన సిబ్బంది హాజరు పట్టికను తెప్పించి స్వయంగా పరిశీలించారు. విధులకు హాజరు కాని ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ప్రతి ఉద్యోగి బాధ్యతతో పనిచేయాలంటూ సూచించారు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్. సర్ ప్రక్రియకు ప్రతి ఓటరు సహకరించాలి అన్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్. రాజకీయ స్వార్థం కోసం ఇతర ప్రాంతాల ఓటర్ల నమోదు ప్రజాస్వామ్యానికి విఘాతమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల్లోని ఓటర్లను ఇక్కడ వారీగా నమోదు చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు ఎమ్మెల్యే.
భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు వారు ఒకే చోట ఓటు నమోదు చేసుకోవాల్సిన బాధ్యత అతని మీదనే ఉంది. వాడు స్వచ్ఛంగా ఓటు నమోదు చేసుకోవాలి. వాళ్ళ జీవన పరిస్థితులను బట్టి ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి ఎక్కడో పోయి ఓటు 2 చోట్ల ఉంటే మాత్రం గతంలో లాగా కాకుండా దానికి శిక్షార్హుడు అతడే అవుతాడు. కానీ స్వయంగా ఓటరే స్వచ్ఛంగా ఒక దగ్గరనే ఓటర్ నమోదు చేయాలి. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో జూలై 1న సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చిల్లకూరు మండలం పునపుర వారిపాలెంలో ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్న ప్రజావేదిక హెలీప్యాడ్ ను జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని రకాలుగా అధికారులు సహకరించాలని కోరారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నెల్లూరు జిల్లా వెంజమూరు పట్టణంలోని విద్యుత్ ఉప కేంద్రం దగ్గర ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. విద్యుత్ అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు నిరంతర సరఫరా అందించాలన్న లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. బోర్ల మీద కేవలం ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయ్యి బోర్ వేసుకొని పంట పండించుకునేది, లేదంటే వర్షం వచ్చినప్పుడు చెరువుల్లో ఉన్న నీళ్లతోటి మనం వ్యవసాయం చేసుకునే పరిస్థితి. ఆ కొద్ది గొప్ప పంటలు కూడా ఎలక్ట్రిసిటీ మీద బాగా డిపెండ్ అయిన ప్రాంతం కాబట్టి మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన యువనేత లోకేష్ బాబు గారు, అలాగే మన ఎలక్ట్రిసిటీ మినిస్టరు మన గొట్టిపాటి రవికుమార్ గారికి దృష్టికి చాలాసార్లు మన సమస్యలు తీసుకెళ్ళడం జరిగింది. రవికుమార్ గారు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని 2 సబ్స్టేషన్లు ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రోజున 36 లక్షలతోటే ఒక ట్రాన్స్ఫార్మర్ రిపేర్ యూనిట్ ఇక్కడే ఉంటే మంచిదని, లేదంటే మనం ఆత్మకూరుకు పోవాల్సి వచ్చేది, లేదంటే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమగ్ర తాగునీటి సరఫరా పథకానికి కూటమి ప్రభుత్వం తిరిగి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. 179 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోతున్నటువంటి పనులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో జిందాల్ సంస్థ ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు. ఈ పథకం పూర్తయితే మున్సిపాలిటీలోని 12,000 కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని స్పష్టం చేశారు ఎమ్మెల్యే. 179 కోట్లు ఈ కళ్యాణదుర్గం పట్టణానికి నీటి సమస్య పరిష్కారానికి తెరదించారు. ఈరోజు భూమి పూజ చేశాం. రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే ఏర్పాటు తీసుకున్నాం. ఎన్నికల్లో ఏదైతే మనం హామీ ఇచ్చామో ఇంటింటి కుళాయి అనేది అది మొదటగా కళ్యాణదుర్గం పట్టణంలోనే ప్రారంభమవుతుంది. 12,000 కనెక్షన్స్ ఇస్తున్నాం మన కళ్యాణదుర్గం ప్రాంతంలో. కళ్యాణదుర్గం పట్టణానికి ఏ ఒక్క లోతట్టు కావచ్చు, లేదా ఎత్తు కావచ్చు, ప్రతి ఇంటికి కూడా నీళ్లు పోయే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేశారు అధికారులన్నీ కూడా. నిజంగా వాళ్ళు 2 సంవత్సరాలు అంటున్నారు, కానీ నేనైతే 18 నెలల్లోనే పూర్తి చేయాలనే వాళ్ళని కోరడం జరిగింది. ఈరోజు భూమి పూజ చేసినాం. ఈరోజే కూడా పనులు ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందిన 20 మంది బాధిత కుటుంబాలకు మొత్తం 10 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను అందజేశారు. అర్హతే ప్రామాణికంగా పార్టీలకు అతీతంగా బాధితులను ఆదుకుంటామన్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి పరిశ్రమలో ఘోర దుర్ఘటన జరిగి ఈ నెల 30వ తేదీకి ఏడాది అవుతుందని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సిగాచి మృతుల సంస్మరణ సభను బీఆర్ఎస్ నిర్వహించబోతుందని చెప్పారు. ఇందులో భాగంగా సంస్మరణ సభ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సభకు మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటుగా పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నట్టుగా వెల్లడించారు ఆదర్శ్ రెడ్డి. 2 రోజులైతే 30 జూన్ 2026 మరి 1 సంవత్సరం దాటుతుంది ఈ యొక్క బ్లాస్ట్ జరిగి. మరి 1 సంవత్సరంలో
మొత్తం బాధితులను ఎవరిని అడిగినా కూడా మృతుల కుటుంబాలు ఒకటే చెప్తున్నారు, మరి మాకు 25 లక్షలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా హరీష్ రావు గారి నాయకత్వంలో కలెక్టర్ దగ్గరికి పోయిన తర్వాత, హరీష్ రావు గారి నాయకత్వంలో కోర్టులో వేసిన తర్వాత, హరీష్ రావు గారి నాయకత్వంలో 10 సార్లు మీడియాలో మాట్లాడిన తర్వాత మరి ఆ 25 లక్షలు వచ్చినాయి. మరి మిగతా ఎట్లొస్తాయో ఎప్పుడు వస్తాయో కూడా మాకు అర్థం కాలేదు, అయితలేదు అన్న సందర్భంలో మరి ఇప్పుడు ఈ 30 జూన్ 2026 ఒక సంవత్సరం అవుతున్నందుకు మరి ఈ సంవత్సర కాలం అయినా కూడా ప్రభుత్వం మరి వారి ఇష్టమన్న నష్టపరిహారం ఇవ్వలేదు కాబట్టి మరి సంస్మరణ సభ జరుపుదాము అని చెప్పి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మరి 30 జూన్న ఇక్కడే మరి పాషమైలారం చౌరస్తాలో బీపీఎల్ చౌరస్తాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి సంస్మరణ సభ జరపడం. భారతదేశంలోని విద్యా వ్యవస్థలో తీవ్రమైన సంక్షోభం నెలకొందన్నారు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ కిల్లి కృపారాణి. ప్రాథమిక విద్య నుంచి వృత్తి విద్యా శిక్షణ వరకు అన్ని స్థాయిల్లో తీవ్రమైన అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపించారు. పరీక్షలను సైతం పూర్తి స్థాయిలో నిర్వహించలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని, ప్రశ్నాపత్రాలు లీకేజీలు జరుగుతున్నాయని విమర్శించారు. విద్యా వ్యవస్థలు నాశనమైతే దేశం నాశనం అవుతుందని రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి చెబుతున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కిల్లి కృపారాణి. విద్యారంగం నిర్వీర్యంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత మేల్కోవలసినటువంటి అవసరం ఉందని పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎన్టీఆర్ చౌరస్తాలో సిపిఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అమరగిరి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అమరగిరి గ్రామానికి తక్షణమే రోడ్డు నిర్మించాలంటూ కోరుతూ నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లా కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంపై వైద్యాధికారులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ అశ్రిత ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇప్పటి వరకు 5 ఏళ్లలోపు మొత్తం 1857 మంది చిన్నారులను గుర్తించినట్టుగా తెలియజేశారు. వారందరికీ పోలియో చుక్కలు అందించేందుకు 16 పోలియో కేంద్రాలు, ఒక ట్రాన్సిట్ బూత్, ఒక రూట్ బూత్ ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా వెల్లడించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు డాక్టర్ అశ్రిత. నార్మల్ బూత్లు వచ్చేసి 16 ఉంటాయి. ప్రతి బూత్లో 4 ఉంటారు టీము, 4 మెంబర్స్ ఉంటారు. అలాగే ట్రాన్సిట్ బూత్ అండ్ మొబైల్ బూత్లో ఇద్దరు ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్ని ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలకి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. అందరూ బాధ్యతగా తీసుకొని ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి 5 years లోపు పిల్లలకి అందరికీ వ్యాక్సిన్ వేయించాలి. ఒకవేళ ఆల్రెడీ వేయించున్నా కానీ ఖచ్చితంగా రేపనే రోజు మనము ప్రతి ఒక్క పిల్లలకి వ్యాక్సిన్ వేయించాలి. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకసిపేట ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ రిజిస్టర్ మిస్సింగ్ కావడం తీవ్ర కలకలం రేపుతుంది. 2019 నుంచి 2025 వరకు విద్యార్థుల అడ్మిషన్ వివరాలు ఉన్న కీలక రిజిస్టర్ 3 నెలలుగా కనిపించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ రికార్డు మిస్సింగ్ వెనుక సర్టిఫికేట్ల జారీకి సంబంధించిన అక్రమాలు ఉన్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడప జిల్లా లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 4 ఏళ్ల చిన్నారి హత్యకు గురి కావడంతో నిందితులను కఠినంగా శిక్షించాలని మృతదేహం దగ్గర బంధువులు ఆందోళన చేపట్టారు. నిత్మిక కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని అంత్యక్రియలు చేపట్టమంటూ స్పష్టం చేస్తున్నారు. స్వాతి అనే మహిళను గ్రామ బహిష్కరణ చేసి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గత 2 రోజుల క్రిందట నీళ్ల డ్రమ్ములో నిత్మికను ముంచి స్వాతి హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే స్వాతిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అయితే బాధిత కుటుంబం మాత్రం నిందితురాలు స్వాతికి ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చిన్న పిల్లల్ని చంపడం, ఒకవేళ కసిర ఉంటే నువ్వు పెద్దవాళ్ళతో ఏదైనా మాట్లాడుకో, వాళ్ళ మీద కేసులు పెట్టు, ప్రభుత్వం ముందు చర్య తీసుకోవడానికి, అంతేగాని చిన్న పిల్లని చంపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు మా వాళ్ళు ఎటువంటి గొడవలకి వెళ్ళరు. ఉండేది ఊర్లో ఒక్కటే ఒక్క కుటుంబం. అలాంటి ఒక్క కుటుంబాన్ని కానీ మీరు ఒక బిరుదు పెట్టుకొని, ఒక తోక పెట్టుకొని భయపించుకుంటూ మా వాళ్ళని ఇంత హింసించడము, ఒక గుడి విషయంలో ఈ గొడవ వచ్చింది అంటున్నారు. గుళ్ళో పూజారిగా చేసే కూతురు, ఆయన కూతురునే చంపడం. ఇప్పుడు ఆ గుడి విషయంలో వాళ్ళకి నచ్చిన పూజారులను పెట్టుకోండి, నచ్చకుంటే, అంతేగాని సన్న పిల్లని చంపడం ఎంతవరకు కరెక్ట్? ఈ విషయంలో అయితే మేము ఎవరు అవతలి వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సత్యనారాయణపూర్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి, 2 కుమార్తెలు అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతుంది. మంగళి కల్పన అనే మహిళ, ఆమె కుమార్తెలు అక్షర, శ్రీవిద్య 5 రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు తెలిసిన ప్రాంతాల్లో గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు కల్పన భర్త లచ్చయ్య. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుంటూ పలువురిని మోసం చేసిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దొండపూడికి చెందిన వజ్రపు మణి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి అనే యువతి ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుంటూ పలువురిని మోసం చేసినట్టుగా పోలీసులు తెలిపారు. విజయవాడకు చెందిన మధ్యవర్తులు సుప్రియ, అశోక్, శశికళ, రామకృష్ణలతో కలిసి ఎదురు కట్నం వచ్చేలా పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని పెళ్లి తర్వాత కొద్ది రోజులు భర్త దగ్గర ఉండి అనంతరం ఎవరికీ చెప్పకుండా స్వస్థలానికి వెళ్లిపోయేదని విచారణలో వెల్లడైంది. ఈ విధంగా ఆమె 5 వివాహాలు చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. తాజాగా కర్ణాటకలోని మల్లెకుప్పానికి చెందిన మరో వ్యక్తిని వివాహం చేసుకుని 6 రోజుల తర్వాత మదనపల్లి వెళ్తూ ఉండగా చీకలబైలు దగ్గర నిందితురాన్ని అరెస్ట్ చేశారు. బొద్దెవడుగురు చెందినట్టు ఎస్ఐ ఆంజనేయులు. నిందితురాలిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు మధ్యవర్తుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. పూజలు, పరిహారాల పేరుతో భారీగా మోసాలకు పాల్పడిన ఎన్ఆర్ఐ పూజారి చామర్తి రామలచ్చారావును శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి భారత్కు రాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. 20 లక్షలు మోసం చేశారంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎన్ఆర్ఐ పూజారి చామర్తి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో శంషాబాద్ ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో 3 నేరస్తులు ఉన్నారు. చామర్తి, రామలచ్చారావు అండ్ ఇంకా 2 అండి, ప్రసాద్ అండ్ ఇంకొకరు. దాంట్లో తను ఈ 3 కలిసి కంప్లైంట్ దగ్గర ఒక 20 lakhs రూపీస్ తీసుకొని చీట్ చేసిరని కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బస్నేనిపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి సుబ్బారెడ్డి అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా బలవాన్ మరణానికి ప్రయత్నిస్తున్నట్టుగా పోలీసులు సమాచారం అందుకున్నారు. దీనిపై స్పందించిన ఎస్ఐ కానిస్టేబుల్ ఎం ప్రవీణ్ విజయ్, హోంగార్డ్ మల్లయ్య సాంకేతిక పరిజ్ఞానంతో సుబ్బారెడ్డి మొబైల్ టవర్ లొకేషన్ గుర్తించి దాసరపల్లి హైవే సమీపంలో గుర్తించారు. అతడి దగ్గర ఉన్న గడ్డి మందును స్వాధీనం చేసుకుని కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల సహకారంలో స్పందించడంతో ఓ ప్రాణం నిలిచిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే పాయింట్లో పౌర సరఫరా సంస్థ రవాణా వాహనాల టెండర్లపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి అర్హత లేని వ్యక్తికి కాంట్రాక్ట్ దక్కేలా చేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా టెండర్ దాఖలు చేసే సమయంలో కాంట్రాక్టర్ పేరుపై ఉన్నట్లుగా చూపించిన వాహనాలను టెండర్ ప్రక్రియ పూర్తయిన అనంతరం తిరిగి అసలు యజమానుల పేర్లకు బదిలీ చేశారన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. టెండర్ అర్హత కోసం మాత్రమే వాహనాలను తాత్కాలికంగా కాంట్రాక్టర్ పేరుతో నమోదు చేసి కాంట్రాక్ట్ ఖరారైన తర్వాత తిరిగి ఇతరుల పేర్లకు మార్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణల్లో నిజానిజాలు ఏమిటో సంబంధిత అధికారులు విచారణ జరిపి ప్రజలకు వెల్లడించాలని కోరుతున్నారు స్థానికులు. ఫిబ్రవరి 2వ తారీఖు ఈ టెండర్లకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం ఏంటంటే 2 ఓన్ వెహికల్ ఉండాలా, కాంట్రాక్టర్కి 2 హైర్ చేసుకోవాలి, 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. ఇక్కడ వరకు చాలా సూపర్గా ఉన్నది. అయితే ఇక్కడ దీంట్లో జరిగింది ఏంటంటే ఆ 2 ఓన్ వెహికల్స్ అని చూపించి ఆ వెహికల్స్ ఇప్పుడు మేము కొట్టి చూస్తేనైతే అతని పేరు పైన లేవు. అంటే కంప్లీట్గా ప్రభుత్వాన్ని అంటే మరి దీంట్లో అధికారుల మద్దతు ఉన్నదా అన్నది ప్రత్యక్షంగా పరోక్షంగా అర్థమవుతున్న విషయం అని చెప్పేసి ప్రజలందరూ మాట్లాడుకుంటారు. కంప్లీట్గా అధికారుల సహాయంతో ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ఆరోపణలు వస్తున్నా కానీ అధికారులు స్పందించకపోతే ఖచ్చితంగా అవి ఆరోపణలు కాదు, అది సత్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ మేము కోరుతున్నాము, దీంట్లో ఏదైతే ప్రభుత్వాన్ని మోసం చేసి ఇట్లాంటి అంటే కార్యక్రమాలకు పాల్పడరో వాళ్ళపైన యాక్షన్ తీసుకొని ఆ టెండర్ అయినా క్యాన్సిల్ చేయాలి.
వనపర్తి జిల్లా ఆత్మకూరులోని ఖానాపురం గ్రామానికి చెందిన రైతులు వర్షాలు కురవాలని పూజలు చేశారు. సాంప్రదాయ పద్ధతిలో ఎడ్ల బండలు, ట్రాక్టర్లు, డప్పు చెప్పులతో రైతులు భజన చేస్తూ ఊరేగింపుగా ఖానాపురం గ్రామం నుండి ఆత్మకూర్, జూరాల మీదుగా కృష్ణానదికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణా జలాలను తీసుకుని వచ్చి గ్రామంలో ఉన్న శివాలయంలో శివుడికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పంటాలని ప్రార్థించారు ప్రజలు.